కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ తొలిసారి రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణకు వందనం పేరుతో బీజేపీ నేతలు ర్యాలీ, సభ నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సభకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి పార్టీ ఆఫీస్ వరకు ఉన్న ప్రధాన రహదారులన్నీ బ్యానర్లు, హోర్డింగ్లు, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కుమార్లు ఈరోజు తెలంగాణకు రానున్నారు. వాళ్ళ రాక సందర్భంగా ఇక్కడ బీజేపీ పార్టీ నేతలైతే ప్రత్యేకంగా వారికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళ యొక్క ఎంపీలుగా ఉన్నటువంటి, అదేవిధంగా 8 మంది ఎంపీలు, అదేవిధంగా ఇద్దరు మంత్రులు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ సన్మానం చేసేందుకు కూడా ప్రత్యేకంగా ఒక సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఈరోజు సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు రాగానే ఇద్దరు కేంద్ర మంత్రులతో కలిసి ఎంపీలు, అదేవిధంగా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ సభ్యుడు, వీళ్ళందరూ కూడా ఒక ర్యాలీగా రాబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా సిద్ధమై బేగంపేట నుంచి రసూల్పుర, పారడైజ్ సర్కిల్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అదేవిధంగా నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆబిడ్స్ మీదుగా నాంపల్లిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కు చేరుకుంటారు. ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఒక సభ కోసం అయితే ప్రత్యేకంగా ఇక్కడ స్టేజ్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు ఎక్కడైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు వచ్చే రహదారి వెంబడి మొత్తం కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లతో అయితే మొత్తం రోడ్లన్నీ కూడా కాషాయ జెండాలతో నిండిపోవడం జరిగింది. ముఖ్యంగా కిషన్ రెడ్డికి, అదేవిధంగా బండి సంజయ్ కుమార్లకి, ఇద్దరు కేంద్ర మంత్రులుగా అయిన సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు, అదేవిధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ పార్టీ నేతలు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంటే 6 గంటలకల్లా ఇక్కడికి పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. 6 గంటల తర్వాత ఇక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యంగా పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి శ్యాంప్రసాద్ ముఖర్జీకి ప్రత్యేకంగా నివాళులు కూడా అర్పిస్తారు అని చెప్పేసి కూడా పార్టీ కార్యాలయంలో ఇక్కడ ప్రతినిధులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ సభ నుంచే తెలంగాణకు వందనం, సెల్యూట్ తెలంగాణ పేరుతో తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటామని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కనీవిని ఎరగని రీతిలో 8 మంది ఎంపీలను అందించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకంగా 2 మంత్రి పదవులు కూడా ఇవ్వడంతో బీజేపీ నేతలు అయితే ఒకంత సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సభలో మంత్రులకు, అదేవిధంగా ఎంపీలకు ప్రత్యేకంగా సన్మానం కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ సభ ముగిసిన తర్వాత సాయంత్రం 8 గంటలకు చార్మినార్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చాయి. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.